సో తమ్నేల్ చూసింటే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మనం హోలీ ల్యాండ్ లార్క్ M2 వైర్లెస్ మైక్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. చూడ్డానికి బాక్స్ అయితే చాలా నీట్గా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇక్కడ అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నాయి బాక్స్లో ఏమేమి వస్తాయి అని. సో ఫస్ట్ సమ్ పేపర్ వర్క్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని స్టిక్కర్స్ ఇచ్చారు మైక్కి లైక్ లోగో కనిపించకుండా కవర్ చేసుకోవడానికి కొన్ని స్టిక్కర్స్, ఒక పేపర్ వర్క్ మాన్యువల్, అంతే. బాక్స్ చూడడానికి పెద్ద ఇయర్బడ్స్ డబ్బాలా ఉంది. ఇంకా 2 కనెక్టర్స్ వచ్చినాయి, ఒకటేమో ఐఫోన్కి, ఇంకోటేమో ఆండ్రాయిడ్ ఫోన్కి. ఈ మైక్ చూడడానికి అయితే చాలా చిన్నగా ఉంది, ఒక 1 ఇంచ్ ఉంటుంది, సేమ్ బటన్ టైప్లోనే ఉంది. అసలు పెట్టుకున్నా కానీ దీన్ని ఎవరు మైక్ అని అనుకోరేమో, అంత చిన్నగా ఉండే. సో ఇదేమో మైక్ రిసీవర్. అన్ని వీడియోస్లో చూసినట్టు అది మెటల్ లాగా సౌండ్ వచ్చింది, బట్ ఇది మొత్తం ప్లాస్టిక్, అంత ఫీల్ అయితే రావట్లేదు, ప్రీమియం ఫీల్. కొంచెం చీప్ బిల్డ్ క్వాలిటీలా ఉంది. బాక్స్ కిందనేమో ఒక క్యారీ కేస్ వచ్చింది. క్యారీ కేస్ మాత్రం సూపర్ ఉండే, ప్రీమియం కనిపిస్తుంది అదైతే. సో లోపల డెడ్ క్యాట్స్ అయితే ఇచ్చారు, 2 మైక్స్ ఉన్నాయి కాబట్టి 2 డెడ్ క్యాట్స్. ఇంకా 2 నెక్లెస్ ఇచ్చారు, లైక్ మైక్ని హ్యాంగ్ చేయడానికి. ఇంకా ఒక కెమెరా రిసీవర్ కనెక్షన్కి ఇది వాడతారు. ఇంకొకటి టైప్ సి ఛార్జింగ్ కేబుల్, అంతే. బాక్స్లో ఇంకేం లేవు. ఇప్పుడైతే మనం రూమ్లో ఉన్నాము విత్ iPhone 13 ఇన్బిల్ట్ మైక్రోఫోన్ వితౌట్ హోలీ ల్యాండ్. సో ఇప్పుడైతే వీడియో ఫ్రమ్ iPhone 13 విత్ హోలీ ల్యాండ్ లార్క్ M2 మైక్ వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. జస్ట్ సింగిల్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ వస్తుంది, సో అప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉన్నట్టు. సో ఇప్పుడు ఆడియో క్లారిటీ ఎలా ఉందో చెక్ చేయొచ్చు. స్టిల్ ఇంకా ఫ్యాన్ ఆన్లోనే ఉంది. సో ఇది సోనీ ZV-E10 ఇన్బిల్ట్ మైక్రోఫోన్. ఇప్పుడు రూమ్లో అయితే జస్ట్ ఫ్యాన్ ఒకటి ఆన్లో ఉంది, అంతే. ఇది ఆడియో క్వాలిటీ. సో ఇప్పుడైతే ఆడియో హోలీ ల్యాండ్ లార్క్ M2 విత్ సోనీ ZV-E10 కెమెరా. సో ఫ్యాన్ అయితే ఆన్లో ఉంది రూమ్లో. నాయిస్ ఎలా వస్తుందో అబ్జర్వ్ చేయండి. ఇది విత్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పుడు ఆడియో హోలీ ల్యాండ్ లార్క్ M2 వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫ్రమ్ సోనీ ZV-E10. సో ఇది ఆడియో క్వాలిటీ విత్ నాయిస్. ఫ్యాన్ అయితే ఆన్ చేసి ఉంది. ఆడియో క్లారిటీ అయితే ఇది. సో ఈ 2 సింగిల్ లెవెల్ ఇన్పుట్ పైన రికార్డ్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడైతే లెవెల్ 3 వీడియో ఫ్రమ్ సోనీ ZV-E10, ఆడియో ఫ్రమ్ హోలీ ల్యాండ్ లార్క్ M2 విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. సో ఇప్పుడైతే వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ హోలీ ల్యాండ్ లార్క్ M2 లెవెల్ 3. రూమ్లో అయితే ఫ్యాన్ ఆన్లోనే ఉంది. ఫుల్ విండ్ సౌండ్ వస్తూ ఉంటుంది ఇప్పటికల్లా. లైక్ ఈ రేంజ్ ఏంటంటే డెసిబుల్స్ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. లెవెల్స్ పెంచుకుంటూ వెళ్తే dB అనేది పెరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ అ హోలీ ల్యాండ్ లార్క్ M2 స్టీరియో అవుట్పుట్. సో స్టీరియో ఏంటంటే ఇప్పుడు 2 పర్సన్స్ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఒక పర్సన్ది రైట్ సైడ్, ఇంకొక పర్సన్ది లెఫ్ట్ సైడ్
ఆడియో రావాలి అని అన్నప్పుడు మీరు స్టీరియో అయితే సెట్ చేసుకోవాలి. కెమెరా రిసీవర్ దానిపైన సింగిల్ బటన్ ప్రెస్ చేస్తే స్టీరియో టైప్కి కన్వర్ట్ అవుతుంది. స్టీరియోలో ఏంటంటే మీరు 2 మైక్స్ వాడతారు, రైట్ అండ్ లెఫ్ట్ డిఫరెంట్గా వినిపిస్తుంది. దిస్ ఈజ్ ద ఆడియో ఫ్రమ్ హోలీ ల్యాండ్ లార్క్ M2 స్టీరియో అవుట్పుట్ విత్ level 3 ఆఫ్ ఆడియో ఇన్పుట్. సో ఈ హోలీ ల్యాండ్ లార్క్ M2 మైక్ని నేను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దసరా ఆఫర్స్లో తీసుకున్నా. సో ఇనిషియల్గా అయితే 16,000 రూపీస్ ఉండే, తర్వాత GST రెడ్యూస్ చేసిన తర్వాత ప్లస్ ఇంకా కొన్ని ఆఫర్స్ కలిపి 12,500కి వచ్చింది. ప్లస్ దసరా ఆఫర్స్లో మీరు SBI క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ వాడితే మీకు 1,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. సో అట్లా నాకు 11,500లో ఈ మైక్ అయితే పర్చేస్ చేశాను నేను. సో ఈ ప్రోడక్ట్ మీకు వర్త్ ఇటా కాదా అని అంటే, ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఎక్కువ వీడియోస్ తీస్తాము, మొత్తం కెరియర్ మొత్తం కంటెంట్ క్రియేషన్ సైడ్ కావాలి అన్నప్పుడు యూ కెన్ గో ఫర్ ఇట్. అదే ఒకవేళ మీరు స్టూడెంట్ ఆర్ జస్ట్ ఏదో నార్మల్గా ఇట్లా కంటెంట్ క్రియేట్ చేస్తాము అని అనుకుంటే నేను రికమెండ్ చేయ. తక్కువ బడ్జెట్లో కావాలంటే మైక్స్ చాలా ఉంటాయి. సో అందులో ఒకటి డిజిటెక్ కావాలి అంటే సేమ్ బటన్ సైజ్డ్ మైక్ ఉంటుంది, అది కెమెరాస్కి వస్తుంది ప్లస్ మొబైల్స్కి కూడా వస్తుంది. సో 1,000 to 5,000 రేంజ్లో అయితే మీకు బడ్జెట్ మైక్స్ దొరుకుతాయి మంచివి. కొన్ని మంచి మైక్స్ని కింద క్యాప్షన్స్లో మెన్షన్ చేస్తా, చెక్అవుట్ చేయండి.